ఎంతమందికి ఇమాన్యుల్ లేకుంటే చూడటం కష్టం రయ్యా, దీని దిక్కు చూడలే బిగ్ బాస్ దిక్కు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి అని ఎంతమందికి అనిపించింది. ఎందుకంటే గొడవలు కొట్లాటలు మామూలు కొట్లాటలు పెట్టుకోవట్లా, ఊరు మీద కొట్లాట ఎట్లుంటే అట్లే ఉన్నాయి, ఆ పానిపట్టు యుద్ధాల కొట్లాటలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, అదే పరిస్థితి మళ్ళా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా గొడవలు. ఒక ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్గా లేకపోతే ఈసారి బిగ్ బాస్ నిలబెట్టడం ఎవరి తరం కాదు అని నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కడు ఎంతగానో రాగలుగుతాడు, ఒక ఇమాన్యుల్ ఎంత దూరం లాక్కు రాగలుగుతాడు సీజన్ని అనేది సమస్య. ఇక్కడ మిగతా వాళ్ళందరూ 24 గంటలు కొట్లాట్లేనా, అసలు ఎంటర్టైన్మెంటే లేదా అయ్యా? ఏం కొట్లాట్లు అయ్యా? కొంతమంది ఏమో గొడవలు పెట్టుకోవడానికి లోపలికి వచ్చినట్టున్నది మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇంకా కొంతమంది ఆ లవ్ గేమ్స్ చెడగొట్టడానికి, కొంతమంది బంధాలు చెడగొట్టడానికి, బంధుత్వాలు చెడగొట్టడానికి ఇదే పనికి వచ్చినట్టు అనిపిస్తున్నది నాకైతే. వైల్డ్ కార్డ్స్ని చూస్తే, ఆయేషాని చూస్తే ఫస్ట్ గేమ్ సూపర్ ఆడుతారని నేను కూడా చెప్పుకున్నాం మనం. బట్ కొన్ని విషయాల్లో ఆయేషా కూడా చెత్త చేస్తున్నది. ఆ రీతుతో గొడవలు కానీ చిల్లర గొడవల్లోకి